అధికారంలోకి వచ్చాక బీసీలకి 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, నిరుద్యోగ ఏమన్నా ఏం వస్తున్నాయి అన్న? అంటే కానీ ఏమి లేవండి. సూపర్ సార్ నిలబెట్టారు, ఏది రాలా, ఒకరు కూడా రాలా. ఏం లేదు, చెప్పారు బడి పిల్లగా అమ్మఒడి అన్నారు, పీపుల్స్ అన్నారు, ఆడవాళ్ళు డబ్బులు అన్నారు, ఏం లేవు, మొత్తం ఏం లేవు. అది ఒకరు కూడా రాలే ఈ పథకాలు. ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు మీరు ఆటో నడుపుతారన్న? ఆటో తోలుతాం. మరి గతంలో ఏమైనా డబ్బులు వచ్చాయా? మాకు జగన్ ఉన్నంతకాలం వచ్చింది, మాకు 10,000 సంవత్సరం 10,000 వచ్చేది. ఇప్పుడు అసలు రూపాయి లేదు. ఇప్పుడు కొద్ది అది కాక మళ్ళీ అమ్మఒడి పథకాలు, ఏ పథకాలు కూడా లేవు. ఏ పథకాలు ఒక్క పథకం కూడా రాలి. అంటే గ్యాస్ బండ్ ఇస్తున్నారు. డబ్బులు పడలేదండి, అవి ఇచ్చారేమో డబ్బులు పడలా మాకు, మొత్తం మాకు పడలా. మరి దాంతోపాటు కరెంటు ఛార్జీలు అవి తగ్గిస్తా ఉన్నారు. ఈరోజు ఏ విధంగా ఉన్నాయి కరెంటు ఛార్జీలు? అవి ఏం తగ్గించండి, పెరిగి అట్టం ఉంటే ఏం తగ్గించాడు, పెరిగిపోయినాయి కానీ ఏ తగ్గల. ఫ్రీ బస్ అని ఏం లేవు. అంటే చంద్రబాబు నాయుడు గారు పథకాలు చూస్తే భయం వేస్తుంది, ఖజానా ఖాళీ ఉంది అంటున్నారు. ఖాళీ ఉన్నప్పుడు అని తెలియదండి, మరి ముందు తెలియదు ఆ మాట, ఖాళీ ఉన్న సంగతి. సరే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు రారు, మేమే ఉంటామని చెప్తున్నారు. ఉంటారండి, ఇంతకన్నా ఇలాగా ఉంటారు, ఇలాగా ఉంటారు, ఎందుకుంటారు. సరే.